శ్రీ గురుభ్యో నమ. శ్రీ చిర్రావూరి మరియు చిర్రావూరి జయం యూట్యూబ్ ఛానల్ ప్రేక్షకులందరికీ నమస్కారం. మన కోరికలు నెరవేర్చడానికి అమ్మ అనుగ్రహాన్ని ప్రసాదించేటటువంటి సమయం రానే వచ్చింది. ఈ సంవత్సరంలో 2016 సంవత్సరానికి గాను దేవీ నవరాత్రులు అంటే దుర్గా నవరాత్రులు లేదా శరన్నవరాత్రులు అక్టోబర్ 1వ తారీఖు నుంచి మొదలు కాబోతున్నాయి. కాబట్టి అక్టోబర్ 1వ తేదీ నుండి 11వ తేదీ వరకు దేవీ నవరాత్రులు ఉంటాయి. కాబట్టి అమ్మ అనుగ్రహాన్ని కనుక ఈ 11 రోజుల్లో మీరు పొందడానికి కనుక ప్రయత్నం చేస్తే తప్పనిసరిగా మీ ఇష్టకామ్యార్థ సిద్ధి జరిగి తీరుతుంది అనడంలో ఎటువంటి అతిశయోక్తి లేదు. అందుకని ఇంట్లో మీరు చేయాల్సిన పని ఏమిటి అంటే అమ్మవారి ఫోటో ముందు, అంటే దుర్గాదేవి ఫోటోనే అవసరం లేదు, లక్ష్మీదేవి కానీ సరస్వతీదేవి కానీ ఏదో ఒక అమ్మవారు ఆదిపరాశక్తి యొక్క అంశాలకు సంబంధించినటువంటి ఫోటో ఏదైనా మీ ఇంట్లో ఉంటే ఆ ఫోటోని 11 రోజుల పాటు చక్కగా దేవుడి మందిరంలో పెట్టుకుని గంధ కుంకుమాదుల చేత అలంకరించి చక్కగా అమ్మవారి యొక్క ఆరాధన చేయండి. 1వ తేదీన మొదలుపెట్టి 11వ తేదీ వరకు చక్కగా అమ్మవారి యొక్క ఆరాధన భక్తి శ్రద్ధలతో నిర్వహించండి. అమ్మ అనుగ్రహం చేత మీ ఇష్టకామ్యార్థ సిద్ధి జరుగుతుంది. అక్టోబర్ 8వ తేదీ మూలా నక్షత్రం. ఆ రోజు సరస్వతీ పూజ కాబట్టి సరస్వతీ అమ్మవారి యొక్క ఆరాధన పిల్లల చేత చేయించండి. 9వ తేదీ దుర్గాష్టమి, 10వ తేదీ మహర్నవమి, 11వ తేదీ విజయదశమి అయ్యాయి. కాబట్టి ఈ రోజుల్లో విశేషంగా అమ్మవారికి నైవేద్యాదులు సమర్పించండి. అమ్మవారికి పులిహార అన్న, చక్కెర పొంగలి అన్న, గుడాన్నం అన్న, పాయసాన్నం అన్న చాలా ఇష్టం. కాబట్టి వీటికి సంబంధించినటువంటి నైవేద్యాలతో అమ్మవారిని తృప్తిపరచండి. ఎరుపు రంగు పుష్పాలు, తెలుపు రంగు పుష్పాలు ఏవైనప్పటికీ కూడా పూజకు పనికి వచ్చేటువంటి పుష్పాలని అమ్మవారికి సమర్పించండి. గుడాన్నము, పాయసాన్నము అంటే అన్నాన్ని వండేసి అందులో పాలు కలపడం కాదు, పాలలోనే బియ్యాన్ని వేసి అడుగంటకుండా చక్కగా ఉడకపెట్టి అందులో బెల్లం వేసి చేస్తే దాన్ని గుడాన్నము అంటారు. అమ్మవారిని గుడాన్న ప్రీత మానస అని పిలుస్తూ ఉంటారు. గుడాన్నం అంటే అమ్మవారికి చాలా ఇష్టం. బెల్లంతో చేసినటువంటి అన్నాన్ని అమ్మవారికి సమర్పించండి. మీ ఇష్టకామ్యార్థ సిద్ధి జరుగుతుంది. ఇష్టకామ్యార్థ సిద్ధి అంటే మీరు ఏదైతే కామ్యములను కోరుకుంటున్నారో, ఏవైతే కోరికలు మీకు ఉన్నాయో ఆ కోరికలన్నింటినీ కూడా అమ్మవారు కామాక్షి తల్లిగా వచ్చి అనుగ్రహిస్తుంది. అందుకని ఇటువంటి అపురూపమైనటువంటి విశేషమైనటువంటి శుభగడియల్ని వదిలిపెట్టుకోకండి, పాడు చేసుకోకండి. చక్కగా అమ్మవారి యొక్క ఆరాధన చేయండి. ప్రతిరోజు అమ్మవారిని పసుపు కుంకుమలతో పూజించండి. కస్తూరి అగరవత్తులు, సాంబ్రాణి అగరవత్తులు లేదా సాంబ్రాణి ధూపాన్ని అమ్మవారికి సమర్పించండి. చక్కగా అమ్మవారు మిమ్మల్ని అనుగ్రహిస్తుంది. మీకు సంవత్సరం తిరిగే లోపల శుభవార్త, శుభ ఫలితాలని అమ్మవారే అందిస్తుంది. అమ్మను మించినటువంటి దైవం లేదు. కాబట్టి అమ్మవారి యొక్క ఆరాధన చెయ్యండి. చక్కటి ఫలితాలను మీరు ఖచ్చితంగా పొంది తీరుతారు. ఈ వీడియోని మీరు శ్రీ చిర్రావూరి మరియు చిర్రావూరి జయం యూట్యూబ్ ఛానల్ ద్వారా చూస్తూ ఉన్నారు. కాబట్టి మీరు మరిన్ని వీడియోలు మా నుంచి పొందాలనుకుంటే ఎప్పటికప్పుడు ప్రతి పండగ గురించి మేము మీకు తెలియజేస్తూ ఉంటాం. ఆ పండగలను ఆచరించే విధానాన్ని కూడా మేము తెలియజేస్తాం. కాబట్టి చక్కగా మా శ్రీ చిర్రావూరి మరియు చిర్రావూరి జయం యూట్యూబ్ ఛానల్స్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. తద్వారా మరిన్ని విశేషాలని మేము మీకు అందించగలుగుతాం. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే చక్కగా కామెంట్ చేయండి, లైక్ చేయండి. ఈ వీడియోని మీ యొక్క స్నేహితుల యొక్క వాట్సాప్ అకౌంట్లోనూ ఫేస్బుక్ అకౌంట్లోనూ పోస్ట్ చేయండి. జయం.